సమైక్యపాల్లో మనపై ఆధిపత్యం కొనసాగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం పెత్తనాన్ని ఇన్నాళ్లు ప్రజలు భరించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆకాంక్షల కోసం యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. నిజాం పాలనలో ప్రజలు ఆకలి భరించారు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టలేదని చెప్పారు. ఆయన భోజనం పెడుతున్నాము, మేము రాజులము, మీరు బానిసలు, మీరు బ్రతకడానికి అవసరమైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ మాకు వెట్టి చాకిరి చేయాలి, మా అరాచకాలను మీరు భరించాలి, మా రజాకారుల యొక్క ముఠాల దాడులను మీరు మౌనంగా చూస్తూ ఉండాలి అని చెప్పి ఆ రోజు నిజాం రాజు మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూసింది. రాజైనా చక్రవర్తి అయినా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా, సామాజిక న్యాయం చూడకుండా, సమానమైన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకురాకపోవడం వల్ల నాటి నిజాం రాజుకు వ్యతిరేకంగా ఈ ప్రాంత రైతు